ఈ రోజు ఈ వీడియోలో 'భాగీ 4' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. టైగర్ ష్రాఫ్, సోనం బాజ్వా, హర్నా సంధు లీడ్స్ గా ఏ హర్ష డైరెక్షన్ లో వచ్చిన పెంట ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రానీ డిఫెన్సివ్ ఫోర్సెస్ లో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఓ యాక్సిడెంట్ తర్వాత మనోడికి బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ రైటర్ కి బుర్రలేదు కాబట్టి మనోడు 7 నెలల తర్వాత కోమా నుంచి బయటకు వస్తాడు. ఇక కోమా నుంచి బయటకు వచ్చాక మనోడు తనకి జరిగిన యాక్సిడెంట్ లో తన గర్ల్ ఫ్రెండ్ అలీషా చనిపోయిందని రోజు మందేసి బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటాడు. కానీ తన ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాత్రం అసలు అలీషా అనే అమ్మాయే లేదు, అదంతా నీ ఊహ, యాక్సిడెంట్ లో నీ బ్రెయిన్ డ్యామేజ్ అవటం వల్ల నీకు హాల్యూసినేషన్స్ మొదలయ్యాయని తన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంతో మన రానీ తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహించి అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని బయలుదేరతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ అలీషా ఎవరు? తను నిజంగానే ఉందా? ఉంటే అందరూ తను లేదని ఎందుకు చెప్తున్నారు? కారణం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? యాక్సిడెంట్ కి ముందు రానీ జీవితంలో ఏం జరిగింది? ఇంతకీ ఈ కథలో ప్రతిష్ట పోషించిన పాత్ర ఏంటి? తనకి రానీకి సంబంధం ఏంటి? చివరికి అలీషా గురించి నిజం తెలుసుకునే క్రమంలో మన రానీ ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అనేది మీకున్న ఓపిక సహనాన్ని బట్టి సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికే ఇక దీన్ని భరించడం నా వల్ల కాదనే ఫీలింగ్ వచ్చేసింది. కానీ అసలు కథ ఏంటో తెలుసుకుందామని సెకండ్ హాఫ్ కూడా చూసా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఏం ఉండదు. జస్ట్ హీరో అలీషా అలీషా అని అరుస్తూ ఉంటాడు. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని అలీషా లేదు అని అంటా ఉంటారు. మధ్యలో ఏదో ముష్టి లవ్ స్టోరీ ఒకటి చూపిస్తారు. ఇదే ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ లో అసలు అలీషా ఏమైందనేది తెలిసాక ఈ తొక్కల ఆన్సర్ల కోసం ఇంత టైం వేస్ట్ చేశానని నా మీద నాకే జాలేసింది. అసలు ఈ సినిమా స్టోరీలో లాజిక్ అనేది ఉండదు. కొన్ని కారణాల వల్ల విలన్ కి హీరో అలీషాని మర్చిపోవటం కావాలి. ఓకే. యాక్సిడెంట్ తర్వాత హీరో అలీషా చనిపోయిందని నమ్ముతాడు. రోజు తన సమాధి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. తన మానం తనను వదిలేస్తే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో తను మర్చిపోతాడు. హీల్ మూవ్ ఆన్. కానీ ఇక్కడ విలన్ మాత్రం అసలు అలీషానే లేదు, అదంతా నీ భ్రమ, హాల్యూసినేషన్స్ అని క్రియేట్ చేయాలని చూస్తాడు. ఎందుకో మరి రైటర్ కే తెలియాలి. ఈ కాలంలో మనుషుల్ని మాయం చేయడం ఈజీయే గానీ అసలు ఎగ్జిస్టెన్స్ నుంచే ఎరేజ్ చేయడం అంత తేలిక. హీరోయిన్ బిచ్చగత్తు ముష్టిదో అయితే ఓకే అనుకోవచ్చు. కానీ ఇక్కడ తన సొసైటీలో మంచి పొజిషన్ లో ఉంటది, పెద్ద డాక్టర్. ఇక సోషల్ మీడియా ఎలాగో ఉంది. అలీషా ఉందో లేదో తెలుసుకోవాలంటే 5 నిమిషాలు పెట్టింది. కథలోనే కాదు, సినిమాలో ఏ సీన్ లో కూడా లాజిక్ అనేదే ఉండదు. ఓపెనింగ్ సీన్ లో యాక్సిడెంట్ తర్వాత హీరోకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే ఏంది అర్థం? క్లినికలీ డెడ్ అని, లివింగ్ వెజిటేబుల్. ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఎలా రాస్తారు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఓ సీన్ లో విలన్ చర్చికెళ్లి ఏకంగా దేవుణ్ణి బెదిరిస్తాడు. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే నువ్వు క్రియేట్ చేసిన ఈ ప్రపంచాన్ని నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అడిగింది ఇస్తావా లేకపోతే నాశనం చేయనా అనగానే దేవుడు భయపడిపోయి తన విష్ గ్రాంట్ చేస్తాడట. అంటే విలన్ ఎంత పవర్ఫుల్ చూపించడానికి ఈ సీన్ అనమాట. ప్రతి సీను ఇలాగే పిచ్చి పులకలాగే ఉంటది. ఇక ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే హీరో, హీరోయిన్, విలన్, సైడ్ క్యారెక్టర్లు అని రాసుకున్నారు కానీ వాటిని డెవలప్ చేయడం మర్చిపోయారు. హీరో ఏదో సి డిఫెన్స్ ఫోర్సెస్ లో ఆఫీసర్ అంటారు, మరి సిలో ఏం చేస్తాడో మనకి తెలియదు. ఇక విలన్ ఏమో పెద్ద పవర్ఫుల్ మాఫియా డాను, దేవుడిని కూడా బెదిరిస్తూ ఉంటాడు. అంతకు మించి తన గురించి మనకి ఇంకేమీ తెలియదు. ఇక అలీషా ఏమో ఒక మంచి అమ్మాయి, డాక్టర్, చాలు. ఇక ప్రతిష్టనేమో కాసేపు ప్రాస్టిట్యూట్ అంటారు, కాసేపు బార్ లో డాన్సర్ అంటారు. ఇంకో సీన్ లో హీరోతో కలిసి ఏదో హైలీ ట్రైన్డ్ అసాసిన్ లాగా 10 మందిని చంపుతుంది. ఇక వాళ్ళ ఇష్టం. ఇక సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం కూడా అనవసరం. మెయిన్ క్యారెక్టర్స్ ఇంత అధ్వానంగా ఏడిస్తే ఇంకా సైడ్ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి? ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొద్ది గొప్ప టైగర్ ష్రాఫ్ పర్లేదు అనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కొంచెం మెరుగైనట్టే ఉన్నాడు. ఇక సోనం బాజ్వా కూడా ఓకే. హర్నా సాంధు మాత్రం భలే ఓవర్ యాక్టింగ్ చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చూడలేక సచ్చా. ఇక చాకోగా సంజయ్ దత్ గారికి పెద్దగా చేయడానికి ఏమీ లేదు. జస్ట్ అని నిలబట్టమే అంతే. ఇక టెక్నికల్ గా కూడా సినిమా అట్టట్టే ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ లాంటివి ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా నాసి రకంగా ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్టట్టా ఉండగా పాటలు భలే చిరాకు పెట్టాయి. ఆ పాటలు ఎందుకు వస్తాయో ఎప్పుడు వస్తాయో ఊహించడం కూడా కష్టమే. సీరియస్ గా ఒక సీన్ జరుగుతూ ఉంటది, మధ్యలో ఒక బీచ్ సాంగ్, ఎమోషనల్ సీన్ ఒకటి నడుస్తూ ఉంటది, కట్ చేస్తే బార్ లో సాంగ్ ఇచ్చి బాగా ముదిరిపోయిన వీక్ అన్నట్టే ఉంటది. ఇక డైరెక్టర్ ఏ హర్ష విషయానికి వస్తే, పోయిన సంవత్సరం మన గోపీచంద్ కి భీమా రూపంలో ఒక బిలో యావరేజ్ సినిమా ఇచ్చిన ఆయన ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లి టైగర్ ష్రాఫ్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాలు మానేస్తే మంచిది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, యాక్చువల్ గా ఈ సినిమా మూవీ లవర్స్ కి క్విజ్ లాంటిది. స్టోరీ దగ్గర నుంచి మొదలు ఇందులో ప్రతి సీను ఏదో ఒక సినిమా నుంచి లేపేసిందే. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా చూస్తూ ఏ సీన్ ఏ సినిమాలో గేమ్ ఆడొచ్చు. నేనైతే ఓ 10 సినిమాల వరకు గెస్ చేయగలిగా. వన్ నేను ఒక్కడనే, కేజీఎఫ్, తేరి, ద నేకిడ్ గన్, కింగ్స్ మెన్, క్రాక్, యానిమల్, డెడ్ పూల్ అండ్ వోల్వరీన్, ఐంతు ఐంతు ఐంతు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అయినా ఇది ఒక వైలెంట్ యాక్షన్ మూవీ కదా, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి అస్సలు మాట్లాడలేదేంటి అంటారా? అది విషయం.